సి రోడ్డు మీద ఒకడు కత్తి పట్టుకొని నరుకుతా అంటే మనం చూసి ఆగుతాం. ఒక ముగ్గురు వచ్చిరనుకో అన్న, ఓ ముగ్గురు కలిసి ఎవడో వచ్చి అటాక్ చేస్తున్నాడు ఎవరో మీద, ఆడవాళ్ళ మీదనో లేకపోతే ఎవరి మీద అటాక్ చేస్తున్నాడు. ఒకటేసారి అక్కడ సొసైటీలో ఉన్న సరౌండింగ్లో కనీసం ఒక 50 మంది ఉంటారు కదా, ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా 50 మంది 100 మంది ఉండరా, ఈజీగా ఉంటారు కదా నడి రోడ్డు మీద. వాళ్ళందరూ ఒకటేసారి ఒక 100 మంది ఒక ముగ్గురు మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఉండడు కదా అక్కడ, పారిపోతారు కదా. అవును, అంతే కదా. సో ఆ 100 మంది ఏదైతే చేయాలో అది నేను ఒక్కడిగా నేను ఆన్సర్ ఇస్తున్నా స్టేజ్ మీద. దానివల్ల నేను ఇదంతా అనుభవిస్తున్నా నేను. కానీ ఈ ఫీల్డ్లో ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ కమెంట్స్ అనేది తప్పు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా. నువ్వే చెప్తున్నప్పుడు 75% నాకు పాజిటివ్ ఆడియన్స్ ఉన్నారు, 25% నెగిటివ్ ఉన్నప్పుడు 25% నెగిటివ్ గురించి 75% ఆడియన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటారు. 75% ఆడియన్స్కి నేను ఎక్కడ చెప్తున్నా, నేను 75% ఆడియన్స్కి చెప్పాను. పబ్లిక్గా మనం ఒకటి చెప్తున్నప్పుడు అందరూ వింటారు కదా, మంచి కూడా చెప్తున్నా కదా, మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీ వల్ల నేను ఇంకా బ్రతికున్నాను, మీ వల్ల నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను, వాళ్ళ వల్లనే నేను ఇంకా ముందుకెళ్తున్నాను, ఆ ప్రేమ ఆప్యాయత వల్లనే నేను ఇంకా నాకు లైక్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ మై కెరియర్. సో నేను ఎంత లోగా ఫీల్ అయినా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా నేను చెప్తా, ఈ రోజుకు నేను ఉన్నాను. సోహెల్ అనేవాడు ఇంకా ధైర్యంగా ముందు, ఇందాక అడిగినావు కదా దేనికి పైసలు పెట్టిన ఇంత ధైర్యంగాని, వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే పెట్టిన నేను. వాళ్ళు ఉన్నారనే కదా ధనుష్ నేను పెట్టింది. నేను ముందుకు వెళ్ళగలుగుతా లైఫ్లో, నేను అనుకున్నా నేను సాధిస్తా. నేను తప్పు చేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు, ఒకరిని నా వల్ల ఒకరు ఇబ్బంది పడట్లేదు, ఒకరు ఇది చేయట్లేదు. ఎవరైతే సొసైటీలో తప్పు చేస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నేను 10 మంది ఆ 75 మంది ముందు నేను మాట్లాడుతున్నా అంటే ఓకే వీడన్నా రియాక్ట్ అయ్యాను. ఎంతోమంది ఫోన్ చేసిర్రు, భయ్యా మేము అందామనుకున్నాం నువ్వు రియాక్ట్ అయినావు, నేనైతే అదే చేసేటోడిని అని చెప్పేసి నన్ను ఎంతోమంది చెప్పారు. కానీ ఇక్కడ కమెంట్లో చెప్పలే. నేను అదే చెప్పిన, భయ్యా మీరు నాకు చెప్తున్నారు, మీరు ఎందుకు కమెంట్లు చేయరు? అవును సోహెల్ అన్న ప్లేస్లో ఉంటే మేము కూడా అదే చేసేటోళ్ళం, ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకన్నా అని అన్నారు. సోహెల్ గారు చెప్తాడు, వాళ్ళు చెప్పారు, అంతే. సి అన్నది కరెక్టే. ఇప్పుడు డౌన్ చేయాలని చూసినప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విన్నరా ఓకే, వినలేదా లైట్, కానీ చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది చెంప మీద కొట్టిన తర్వాత మళ్ళీ చెంప మీద రివర్స్లో కొట్టద్దు అని చెప్పేసి రకం. నేనేం చేస్తా అంటే చెంప మీద కొట్టిన తర్వాత చెంప మీద కొట్టి ఉరుకుతాయి, ఉండని ఆడ దొరక పారిపోతా దొరక, ఎందుకంటే గొడవ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆడ వచ్చి కొట్టిన అనుకో ఎవడన్నా, ఆడిన పేడ నాని కూడా కొట్టేసి అక్కడ ఉంటే మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. సో కొట్టేసి ఉరుకుతా, అయిపోయింది కథం, ఆన్సర్ ఇచ్చేసినా అయిపోయింది, మళ్ళీ సైలెంట్ ఇక దాని గురించి మళ్ళీ నేను చెప్పాయి అది. సో అట్లా కానీ ఇది వరకు మీద అగ్రెసివ్నెస్ చాలా తగ్గిపోయింది కదా, కొంచెం తగ్గింది. రీజన్ అయితే ఇదే, దానివల్ల ఎఫెక్ట్ పడుతుందేమో అనే, కానీ ఒక ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తున్నా తప్ప దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తలేను. సో ఈ రోజు కూడా నేను ఎన్నో అన్ని 200 కమెంట్లలో నాకు తెలిసి 150 కమెంట్లు మొత్తం నెగిటివ్నే ఉన్నాయి. సో దాని గురించి కూడా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయా, కమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? లైక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కమెంట్స్ తక్కువ ఉన్నాయి. వీళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఇన్స్టాగ్రామ్ ఏదైతే లైక్లు ఎక్కువ కొట్టిర్రో వాళ్ళ గురించి ఆలోచిస్తా. సో అదొక్కటే, అట్లా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం మనం. సో నేనేందంటే ఒక్కటి ధనుష్, చాలామంది కెమెరా ముందు రాగానే 100 మాట్లాడతారు, ఏముంది అది ఇది అని చెప్పేసి మంచి నీట్గా మాట్లాడతారు. బట్ కెమెరా వెనకాల వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతారు, ఎన్ని తిట్లు తిడతారు, ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉంటారు, ఎంత కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నా కెమెరా ముందు, ఈ సినిమా కెమెరా ముందు తప్ప నాకు ఇంటర్వ్యూస్ కెమెరా కానీ లేకపోతే ప్రీ రిలీజ్ కెమెరా కానీ ఆ కెమెరాస్ ముందు నాకు నటించడం వస్తలేదు. మేబీ నటిస్తేనే బతుకుతానేమో మరి, కానీ అట్లా నటించా, ఇట్లనే ఉంటా, నచ్చితే నచ్చుతా లేదంటే లేదు, ఇలాగే ఉంటా. సింపతి అనుకొని కోపం అనుకొని ప్రతి బాధ అయినా కోపమైనా నవ్వైనా చూపిస్తున్నాడు కెమెరా ముందు ఒక మనిషి అంటే వాడు రియల్గా ఉంటున్నాడు అని. సమాజంలో మనవాడీడు అనేలాగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఐఎమ్ రియాక్టింగ్ లైక్ దిస్. అదే ఆ రియాలిటీ హౌస్లో నచ్చింది, బయట నచ్చలేదు జనాలకి. నచ్చకపోతే ఏం చేయలేదు, నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా 75%, నచ్చని వాళ్ళని ఇంకేం చేయాలి నేనేం చేయాలి? ఈరోజు ట్రైలర్కి 500 కమెంట్లు ఉన్నాయి. అదే సోహెల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ అని కొన్ని వేల కమెంట్లు ఉంటాయి, 4,000 కమెంట్స్ ఓన్లీ సోహెల్ అనే ఉంటుంది రియాలిటీ షోలో. నేనేం చేయలేను దాన్ని నేనేం చేయలేను. ఇక మళ్ళీ ఒకసారి వెళ్ళి రావచ్చు కదా రియాలిటీ షోకి. మళ్ళీ
దరుష్టు ఏం లేదబ్బా, ఇప్పుడు ఒక్కటే కోరుకునేది. ఒక ఎక్కడి నుంచో చిన్న స్థాయి నుంచి ఈడి దాకా వచ్చిన. సో అదొక్కటే ధైర్యం, ఇక్కడ దాకా వచ్చినాడు ఇంకా ముందుకు వెళ్ళలేనా అని. ప్రతి ఇండస్ట్రీలో స్టార్ లేరు. సో తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ నుంచి, సీరియల్ ఇండస్ట్రీ నుంచి, యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్కరికి లైఫ్ ఉండాలనే నేను కోరుకుంటా. అదే నా మెయిన్ గోల్, మెయిన్ డ్రీమ్. అదే హౌస్లో నచ్చిన సోహెల్ బయటకు వచ్చాక ఎందుకు అదే నాకు అవుతున్నాడు? నాకు అదే అర్థమైతలేదు అంటన్నా. అదే చెప్తున్నా, నాకు ఇంతవరకు అదే అర్థమైతలేదు. నేను ఇప్పటికి కూడా స్టాండ్ అవున్ అయ్యి ఉంటా. నేను మా అల్లా మీద ఒకటే చెప్తున్నా ఈ మాట. నాకు మహబూబ్ గాడు ఇట్లా హింట్ చూపించింది కూడా నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా కూడా అదే హాంట్ అవుతూ ఉంటుంది, ఎవరెవరో మెసేజ్లు పెడతా ఉంటారు. సో నాకు తెలియదు అది నాకు తెలియదు, నిజంగా తెలియదు. సో ఇదొకటి. సెకండ్, తెలిసిందంటే తెలుసా అని చెప్తా. ఓకే, కప్పు చేయించుకుంటా అనేది దట్ వాజ్ మై మిస్టేక్. ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్. డెఫినెట్లీ అది ఆ టైంలో ఎందుకు హై అయిపోయినా, ఎందుకు అట్లా మాట్లాడినా నాకు తెలియదు. సో నిజంగా అది మాత్రం నా తప్పది. అది నేను తప్పని నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటా. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, అది నేను ఒప్పుకుంటా. కానీ మిగతా అన్ని మాట్లాడింది మాత్రం నేను తప్పు అని చెప్పేసి నేను అన్నాను, 100% అన్నాను. అండ్ నేను ఈరోజు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కంటెంట్ ఉన్న సినిమాల్ని మేము హిట్ చేస్తున్నాం. హనుమాన్ కానీ, బలగం కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలు కానీ ఇవన్నీ చేస్తున్నారన్న భయ్య. దీని వెనకాల చాలా పబ్లిసిటీ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు హిట్ అయిన సినిమాలు చెప్పు. ఈవెన్ హనుమాన్ చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా బ్రో. ప్రాబ్లమ్స్ జరిగినాయి కాదని కదా, పబ్లిసిటీ అయింది కదా అంటున్నా నేను. పోస్టర్స్ పడ్డాయా, హోర్డింగ్స్ పడ్డాయా హనుమాన్ సినిమాకి? కంటెంట్ బాగుంది, 100% కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, డెఫినెట్లీ ముందుకు వస్తారు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎందుకు చేశానంటే, నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు, మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు హనుమాన్ సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు. నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా. ఇప్పుడు హనుమాన్ సినిమా కాంట్రవర్సీ అయ్యో, లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి, ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి, పబ్లిసిటీ చేసారు, ఎక్కడ చూసినా అయోధ్య ఇష్యూ, అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు, నేను చేయలేకపోతున్నా, అది ఇది అని చెప్పేసి నేను, నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా, పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి, పైరసీ కోసం ఆపడానికి కూడా, పైరసీ ఆపడానికి 1 month ఏదో ఉంటుంది. ఆ 1 monthకి కూడా 1,50,000 ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది. అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి అది. కానీ నా క్యూబ్స్ నాకేందంటే క్యూబ్స్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు. అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్, ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి, సినిమా కొంచెం చూసి ఆయనకు నచ్చి, ఆయన ఉషా ఫిలిమ్స్, ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో. దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి, సిరీస్ గారితో, దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా, సార్ నాకు థియేటర్స్ కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఇది పరిస్థితి నాది అని అంటే, వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు. సీడెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు.